చాలామంది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటిదంటే, ఎర్రర్ ప్రాబ్లమ్. అంటే ఇక్కడ మనకి ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అవ్వగానే అప్‌లోడ్ యువర్ ఐడీ అని ఇక్కడ చూపిస్తుంది. అప్‌లోడ్ యువర్ ఫోటో అంటుంది. మనము ఫోటో మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసిన తర్వాత మనది కరెక్ట్ అయిన ఆధార్ కార్డ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా కేవలం ఈ సైజులో మాత్రమే. అంటే స్మార్ట్ కార్డ్ సైజులో మాత్రమే మనం తీసుకోవాలి. చాలామంది ఫుల్ పెడుతున్నారు. లేదంటే 10th మెమో పెడుతున్నారు. బర్త్ సర్టిఫికేట్ పెడుతున్నారు. ఏవేవో పెడుతున్నారు. అవేవి పెట్టకండి. మనకి 100%గా ఆధార్ కార్డు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పటివరకు నేను రికవర్ చేసిన ప్రతి అకౌంట్ కూడా ఆధార్ కార్డుతోని మాత్రమే వచ్చినాయి. మిగిలినవి సబ్మిట్ చేసినవి ఇప్పటివరకు కూడా అవి రానే రాలేదు. మళ్ళీ మళ్ళీ ఎర్రర్ అనే చూపిస్తున్నాయి. కాబట్టి ఆధార్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అనండి. సో కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అని అంటే ఈ విధంగా ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ లెటర్ అంటుంది. అంటే మన ఐడి కార్డు మ్యాచ్ కాలేదు అని చెప్పట్లేదు ఇక్కడ. మీది ఇది ఇక్కడ సబ్మిట్ కాలేదు, ఎర్రర్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ట్రై చేసుకోండి, సబ్మిట్ చేయండి అని చూపిస్తుంది. ఒకవేళ సబ్మిట్ అయితేనేమో మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయిందా లేదా అనేది చూపిస్తుంది. దాని ప్రకారంగా మనకి అకౌంట్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇప్పటివరకు కూడా చాలామందికి సక్సెస్ అయిన ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను డీటెయిల్గా చూపిస్తాను. అదే ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యేటప్పుడు ఎలా ఓపెన్ అవుతుంది, మనకి డైరెక్ట్గా ఓపెన్ అవుతుందా, ఏమైనా లింక్ వస్తుందా, ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ మంచిగా మీకు నచ్చింది, అర్థమైంది అంటే తప్పకుండా లైక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ యాప్లో కాకుండా చాలామంది యాప్లోనే లాగిన్ అవుతున్నారు, సబ్మిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకు కొంచెం యూస్ఫుల్ అనేది ఉండదు. యాప్లో రికవరీకి సంబంధించింది అయితే ఉండదు. నార్మల్గా మనకి యూజ్ చేసుకోవడానికి అయితే యాప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ రికవరీ కోసం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయగానే స్టార్టింగ్ మనకు ఇలా హోమ్ పేజీ వస్తుంది కదా. మీరేం చేయండి అంటే ఇక్కడ సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలాగా instagram.com స్పేస్ ఇవ్వకుండా instagram.com అనగానే సెర్చ్ అంటే ఇక్కడ మీకు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకునే పేజీ వస్తుంది. అక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ను పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీ ప్రాబ్లం చూపిస్తుంది. ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లమ్ని స్క్రీన్ షాట్ తీయండి. దాని తర్వాత అప్లోడ్ అయ్యే ఫోటో అని ఇక్కడ మీరు కరెక్ట్గా మీ ఫోన్లో ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక ఇక్కడ మనకి ఎర్రర్ అని చూపిస్తుంది కదా, ఈ ఎర్రర్ ప్రాబ్లం అనేది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఓపెన్ చేయాలి. మళ్ళీ వేరే ఈమెయిల్ని మీరు యూజ్ చేయొద్దు. అంటే అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ కాకుండా వేరే ఏ ఈమెయిల్ యూజ్ చేసినా సరే మీకు అకౌంట్ ఓపెన్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఏ ప్రాసెస్ చేసినా, ఈవెన్ ఇక్కడ మనము మెయిల్స్ సబ్మిట్ చేసినా, లేదంటే గూగుల్ క్రోమ్లోనే ఉండి హెల్ప్ సెంటర్కి వెళ్ళి మనము అప్పీల్ చేసుకున్నా సరే మనకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన దానికి మాత్రమే వస్తుంది. ఆఫ్టర్ రివ్యూ తర్వాత అది ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా మీకు చెప్తాను. ఎలా లింక్ వస్తుంది అనేది కూడా మీకు నేను చూపిస్తాను. కాబట్టి మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఓపెన్ చేయండి. ఇక్కడ కంపోజ్ అనే ఈమెయిల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ 2 అని చూపిస్తుంది కదా, ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఇది ఇన్స్టాగ్రామ్ వాళ్ళ అఫీషియల్ మెయిల్ అనమాట. అది 2 అనే దగ్గర రాసుకోండి. సబ్జెక్ట్ దగ్గర మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్రాబ్లం. ఓకేనా అండి, ఇక్కడ వరకు రాయండి. దాని తర్వాత ఈ కంపోజ్ ఈమెయిల్ ఏం రాయాలంటే, సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయితే అప్లోడ్ యువర్ ఐడి అని అడుగుతుంది. ఐడి సబ్మిట్ చేస్తుంటే ప్లీజ్ ట్రై అగైన్ లేటర్, ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అనేది షో అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి మా ఐడి యాక్సెప్ట్ అయ్యేలాగా చూడండి, లేదంటే అకౌంట్ ఓపెన్ అయ్యేలాగా ఆప్షన్ అయినా ఇవ్వండి అనేది అంతా కూడా మీరు ఇంగ్లీష్లో రాసి థ్యాంక్ యూ అని పెట్టేసి దాని కింద మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ను ఈ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ అనేది మళ్ళీ ఒకసారి మీరు ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ ఒకవేళ మీకు కంపోజ్ ఈమెయిల్ ఎర్రర్ ప్రాబ్లం దగ్గర కంపోజ్ ఈమెయిల్ మీకు ఏం రాయాలో తెలియలేదు అని అంటే మెంబర్స్ ఓన్లీ షార్ట్ వీడియోస్లో ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి వాటిని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ నుంచి వెళ్ళి జస్ట్ మీరు యూజర్ నేమ్ను ఈమెయిల్ ఐడి మీది రాసుకున్నారు అంటే మిగిలినదంతా కూడా సేమ్ టు సేమ్గా ఉంటుంది టెక్స్ట్ అనేది. దాని తర్వాత దీని మీద క్లిక్ చేసుకోగానే ఇందాక మనము అప్లోడ్ అయ్యే ఫోటో, ఎర్రర్ ప్రాబ్లం 2 కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము
సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇలాగ మెయిల్స్ సెండ్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయినాయా లేవా, ఎంతసేపటికి ఓపెన్ అయింది, ఎలా ఓపెన్ అయింది అనే ప్రూఫ్స్ కూడా మీకైతే నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఒక మెయిల్ అయితే సెండ్ అయిపోయింది కదా, మళ్ళీ కూడా ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఈసారి ఈ ఈమెయిల్ ఉంది కదా, ఈ ఈమెయిల్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ సబ్జెక్ట్ కూడా సేమ్ ఇందాకట్లాగానే ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ యువర్ ఐడి ఎర్రర్ ప్రాబ్లం కదా. దాని తర్వాత కంపోజ్ ఈమెయిల్. మీరు మెంబర్షిప్లో జాయిన్ అయ్యారంటే ఆల్రెడీ మీకు ఈ టెక్స్ట్ అంతా కనిపిస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి కాపీ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం దాన్ని పేస్ట్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఓకేనండి. మళ్ళీ కూడా ఇక్కడ మన ప్రాబ్లం ఫొటోస్ని మనము అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెయిల్ అనేది 2 మెయిల్స్ కూడా సెండ్ అయిపోయినాయి. సో థర్డ్ ఈమెయిల్ కూడా మనకి కొంచెం యూస్ఫుల్గానే ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని కూడా మీరైతే సబ్మిట్ చేయండి. మళ్ళీ సబ్జెక్టు కంపోజ్ ఈమెయిల్ అంతా కూడా యాజ్ ఈజ్గా ఫస్ట్ దాని లెక్కనే ఉంటాయి. ఇక మీకు ఇక్కడ అది కావాలి అని అంటే మాత్రం మీరు మెంబర్షిప్లో జాయిన్ అయితే కరెక్ట్గా మీకు ప్రాంప్ట్ అనేది దొరుకుతుంది. ఆ విధంగా మీరు జస్ట్ మీ యూజర్ నేమ్ ఈమెయిల్ మీరు ఒకటే యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మన ప్రాబ్లం ఫొటోస్ని మనము అటాచ్ చేసి మెయిల్ అనేది సెండ్ చేయాలి. ఇలా మెయిల్ సెండ్ చేసిన తర్వాత మనకు అకౌంట్ అనేది రివ్యూకి వెళ్తుంది. సో ఈ రివ్యూలో చాలా వరకు అయితే మాత్రం 48 అవర్స్ టైం అయితే పడుతుంది. సో 48 అవర్స్ తర్వాత ఇక చూడండి లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి అప్లోడ్ అయ్యే ఫోటో అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఐడి కార్డు సెలెక్ట్ చేసుకోగానే ఈసారి మన ఐడి కార్డ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అవ్వడమే కాకుండా ఆన్ ది స్పాట్లోనే కొంతమందికి 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా టైం పడుతుంది. ఈ టైం గ్యాప్లోనే మనకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మెయిల్ వస్తుంది. యువర్ బ్యాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని ఇక్కడ చూపించినట్టుగా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా 1 కాదు 2 కాదు, నేనైతే దగ్గర ఒక 20కి పైగా సేమ్ ఇదే ప్రాసెస్తోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే నేను ఓపెన్ చేశాను. సో మీకు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ మనకు సబ్మిట్ చేసే మెయిల్ అనేది మీరు కరెక్ట్గా రాయాలి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. అంటే 2 అనే దగ్గర రాసేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. అలాగే సెకండ్ కంపోజ్ ఈమెయిల్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అవి కనుక మీరు కరెక్ట్గా రాసి సబ్మిట్ చేశారనుకోండి, ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత మీకు కూడా ఐడి కార్డ్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది. ఇందాక చెప్పినట్టుగానే ఉండాలి. ఐడి కార్డ్ కూడా మనకి ఇప్పుడు పాన్ కార్డు ఎలా అయితే ఉంటుందో స్మార్ట్ కార్డ్ లెక్క ఆ సైజ్ వరకు మాత్రమే ఆధార్ కార్డ్ని, ఆ ఆధార్ కార్డు పైన కూడా మీ ఫోటో అనేది లేటెస్ట్గా అప్డేట్ అయింది ఉండాలి. అంటే మన ఏజ్ ప్రకారంగా లేటెస్ట్ ఇది అప్డేట్ అయి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా డేట్ మంత్ ఇయర్ ఇవి 3 మెన్షన్ చేసి ఉండాలి. నేము కరెక్ట్గా మీ ఇంటి పేరుతో సహా మెన్షన్ చేసి ఉండాలి. ఇలా క్లియర్గా ఉన్న కార్డుని దాని మీద షాడోస్ కానివ్వండి, లైట్ ఫోకస్ కానివ్వండి, లేదంటే క్రాస్లో కానీ ఉండకుండా స్ట్రేట్గా ఉంచి కరెక్ట్గా కనుక మీరు ఐడి సబ్మిట్ చేసిన అనుకోండి, అది ఆన్ ది స్పాట్లో యాక్సెప్ట్ అయిపోయి దాని తర్వాత మనకి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఈ విధంగా యువర్ బ్యాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అయినాయి అనేది ఇక్కడ మీరు 1 బై 1 అయితే క్లియర్గానే అయితే చూడవచ్చు. ఇక్కడ వాళ్ళది ఐడి మనము లాగిన్ అయింది ఉంటుంది, వాళ్ళకి మెయిల్స్ సబ్మిట్ చేసింది ఉంటుంది, దాని తర్వాత ఓపెన్ అయిన ప్రూఫ్స్, ఇలాగా సో మెనీ అకౌంట్స్ అయితే ఓపెన్ అయినాయి. ఇక అవన్నీ చూపించడం కష్టం కాబట్టి 2-3 అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసుకోండి, మీ అకౌంట్ కూడా డెఫినెట్గా ఓపెన్ అవుతుంది.